హలో అన్న. హాయ్ సార్. చాలా బాగుంది ట్రైలర్. థ్యాంక్ యూ సార్. ముందు నుంచి ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్లు కానివ్వండి, ఆ కంటెంట్ కానివ్వండి చాలా బాగుంది. బట్ ఏంటంటే ఇప్పుడు స్పీచ్ అంతా విన్న తర్వాత జర్నలిస్టులు కూడా కొంచెం సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. అంటే మీరు ఒక టెంపోలో ఉన్నారు, వాళ్ళిద్దరు ఇంకో టెంపోలో ఉన్నారు. మీరేమో కామ్గా మాట్లాడదాం, కంటెంట్ మాట్లాడాలంటున్నారు, వాళ్ళు ముందే బ్లాస్టులు పేల్చారు. అంటే మీ ఇద్దరికి క్వశ్చన్, మీరు సమాధానం ఎవరు చెప్పినా ఓకే, కానీ అంటే కెమెరా ముందు ఇలా మాట్లాడితేనే జనం మనల్ని చూస్తారా అన్న మైండ్ సెట్తో ఉన్నారా? ఎందుకంటే ఇదివరకు మనం చాలా సందర్భాల్లో చూసాం, చాలామంది ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు, వైరల్ స్టేట్మెంట్లు ఇచ్చారు, తర్వాత ట్రోల్ అయ్యారు. సినిమా అటు ఇటు, సినిమా ఖచ్చితంగా బాగుంటే అందరికీ మంచిదే, బట్ ఏ మాత్రం అటు ఇటు అయినా జనం వేసుకోవడానికి రెడీగా ఉంటారు. సోషల్ మీడియా చాలా ఉధృతంగా ఉంది. ఇందాక బన్నివాసు గారు కూడా అదే మాట్లాడారు. అసలు ఏ మైండ్ సెట్తో మాట్లాడారు మీరిద్దరు? సార్ ఇది ప్యూర్లీ కంటెంట్ బేస్డ్ పైనే సార్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మేము కొత్త వాళ్ళం, చిన్నోళ్ళం, మా దగ్గర ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఉందని మాకు తెలుసు సార్. 100% బ్లాక్ బస్టర్ మూవీ, షూర్ షాట్. దానిలో 0.001% ఛాన్స్ కూడా లేదు, అది మిస్టేక్ అయ్యేదానికి. ఇప్పుడు దీన్ని జనాలకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు సార్ ఇది నిశాంత్ కూల్గా మాట్లాడుతున్నారు, మీరేమంతా హైపర్ మాట్లాడుతున్నారు మీరు అడిగారు కదా సార్. అతను మొదటి నుంచి అంతే సార్. అతని బిహేవియర్ ఎలా ఉంటుందంటే, సెట్లో ఒక రోజులో ఇన్ని సీన్స్ తీయాలి అన్నప్పుడు ఒక 4 సీన్స్ రాసుకుంటే ఒక్క సీన్ అయినా కానీ ఎండుకు వచ్చేంత వరకు అక్కడ ఏదైనా మిస్టేక్ జరుగుతున్నా కూడా సైలెంట్గా ఇలా చూస్తూ ఉంటాడు. ఈవినింగ్ అయినాక బాధపడుతూ ఉంటాడు, అది అలా జరగలేదు, ఇది ఇలా జరగలేదని. అతని స్వభావం అంతే సార్. మేమైతే చాలా మంచి సినిమా చేశాము. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పామంటే, సార్ మాకు డబల్ ఛాన్సెస్ ఉండవు సార్, ఒకటే ఛాన్స్, కొట్టే నిలబడాలి, లేకపోతే లేదు. అదేదో ఇప్పుడు ఎట్లాగన్నా కొట్టాలి, వైరల్ అవ్వాలని అయితే స్పీచ్ చేయలేదు సార్. 100% September 4th మేము చెప్పిన వాటికి స్టిక్ అయి ఉన్నాము, ప్రూవ్ చేసుకుంటాం సార్. శ్వేత గారు, అంటే మీరు చాలామంది ఇప్పటి వరకు మాట్లాడే వాళ్ళు, డైరెక్టర్లు స్పీచ్లు ఇచ్చారు, ప్రొడ్యూసర్లు కొట్టుకున్నారు, కానీ ఒక అమ్మాయి ముందుకు వచ్చి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రం కొంచెం సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. అంటే మీకు మీరే అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందా, లేదంటే సినిమా చూసిన తర్వాత ఏం మాట్లాడితే జనంలోకి వెళ్తుంది అన్న మైండ్ సెట్తో కానీ ఆ క్యాలిక్యులేషన్తో కానీ మాట్లాడాల్సి వచ్చిందా? ఏదో మాట్లాడితే వైరల్ అవుతుంది అని అయితే నేను మాట్లాడలేదండి. ఫస్ట్ థింగ్, మేము చేసిన కంటెంట్ మీద మేము వర్క్ చేసాం కాబట్టి మా వర్క్ మీద నమ్మకం మీద సో నేను అలా చెప్పాను. ఎందుకంటే మా సినిమా ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుంది అండ్ కొడతాం, అక్కడ నమ్మకం అయితే ఉంది. సో అదే అండి. ద బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ది డికేడ్ అనడానికి చాలా ధైర్యం కావాలి. ఇందాక బాసు గారు కూడా చెప్పినది, మీరు డికేడ్ వరకు వెళ్ళొద్దు. ఒక బేబీని తీసుకోండి, ఒక లిటిల్ హార్ట్స్ని తీసుకోండి, అవి చేసిన నెంబర్లు తీసుకోండి, అవి తీసుకొచ్చిన డిస్కషన్ పాయింట్ తీసుకోండి. అంటే మనం ఒక స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఏంటి, అసలు ఆ పక్కన మనం నిలబడగలమా లేమన్న ఒక క్యాలిక్యులేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే గుడ్గా మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమైనా వేసుకున్నారా? మనం ఒక బేబీ ఒక బెంచ్ మార్క్ సినిమా అంటారు ఇప్పుడు, మొన్న లిటిల్ హార్ట్స్ కూడా ఒక బెంచ్ మార్క్ సినిమానే. సో ఆ 2 సినిమాలతో పోల్చుకుంటే, డికెట్ వరకు వెళ్ళొద్దు, ఆ 2 సినిమాలతో పోలిస్తే సహాయ ఏంటి స్పెసిఫిక్గా దాని స్టాండ్ ఏంటి సార్? ఇప్పుడు 2 types ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాయి సార్. ఒకటి కంటెంట్, డికేడ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ద డికేడ్ అంటే కంటెంట్ వైజ్ కావచ్చు, ఒకటి కలెక్షన్స్ వైజ్ కావచ్చు. రెండోది, ఇఫ్ ఐ ఆస్క్ యూ, మీకు కేర్ ఆఫ్ కంచరపాలెం బాగా ఇష్టమా, బేబీ బాగా ఇష్టం సార్? 2 ఇష్టమే సార్. ఒక్కొక్కటి అంటే నీకు ఆడియన్స్ డివైడ్ అవుతారు. ఇక్కడ కంటెంట్ వైజ్ కేర్ ఆఫ్ కంచరపాలెం ఎక్కువ మంది ఇష్టపడతారు, అది కంటెంట్ వైజ్ బాగుంటుంది. బట్ ఏంటంటే యూత్ వైజ్ బేబీకి కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి, బట్ మనం రెండింటిని తక్కువ చేయలేం కదా సార్. అది నా పాయింట్. మీరు కేర్ ఆఫ్ కంచరపాలెం అంటారు, బేబీ అంటారు? మాది కేర్ ఆఫ్ కంచరపాలెం ప్లస్ బేబీ సార్. హీరో గారు, నిశాంత్ గారు, అంటే ఇందాక మీ కాన్ఫిడెన్స్కి బన్నీవాస్ గారే ఉలిక్కిపడ్డారు ఒక నిమిషం. అంటే వేరేగా తీసుకోకండి, అంటే మీ కంటెంట్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాం మేము, ఒక హానెస్టీ కనిపిస్తుంది మీ కంటెంట్లో, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ రోజు మీరు సోషల్ మీడియాలో చూస్తే, సాయంత్రం చూస్తే మీ ట్రైలర్ తిరగదు, మీ స్పీచ్లు తిరుగుతాయి. ఈ స్పీచ్ల వల్ల చాలా పాస్ట్లో కూడా చూసాం మనం, ఈ స్పీచ్ల వల్ల టికెట్లు తెగుతాయి అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తెగు. మళ్ళీ కంటెంట్కి తోడు స్పీచ్లు ఉన్నా లేకపోతే ఓన్లీ కంటెంట్ ఉన్నా మాత్రమే పలుకుతాయి. అది మీకు డిసడ్వాంటేజ్. మీ స్పీచ్లు వెళ్ళి మీ కంటెంట్ వెళ్ళకపోతే అది మీ డిసడ్వాంటేజ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, జనరల్గా ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు ఆడియన్స్లో ఎవరైతే మార్నింగ్ షోకి వచ్చే ఆడియన్స్ అందరూ, ఇప్పుడు అందరూ యూత్ ఎక్కువ ఆడియన్స్ వస్తున్నారు కాబట్టి, వీళ్ళందరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అరే వీడేంటో చాలా ఎక్కువ మాట్లాడాడు, వీడిని రాంగ్ అని ప్రూవ్ చేయాలనే మైండ్ సెట్తో చూస్తారు.
ఒక కసితో చూస్తారు. అవును సార్. అది కూడా మీ సినిమాకి ప్రాబ్లమే. అవును సో బన్నీవాస్ గారు అన్న మాట కూడా ఇంతే. ఎందుకంటే సినిమా కంటెంట్ అది మాట్లాడినామంటే కంటెంట్ మాట్లాడాక మీరు ఎంతైనా మాట్లాడవచ్చు. సార్ సారీ టు ఇంటరప్ట్. అది మనకి ఫస్ట్ మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. అట్రాక్షన్ ఇప్పుడు మేము ఏదైతే వీళ్ళు మాట్లాడిన స్పీచెస్ ఇది ఏదైనా వైరల్ ఇది మీరు అన్నట్టు అది కనబడవచ్చు. అది కనబడి అది జస్ట్ ట్రాక్షన్ క్రియేట్ చేస్తుంది. వన్స్ థియేటర్లో కూర్చున్నాక సినిమానే మాట్లాడాలి. ఆ సినిమా మాట్లాడదన్న కాన్ఫిడెన్స్తోనే వాళ్ళ ఆ స్టేట్మెంట్ లీగర్గారని నేను అనుకుంటున్నాను సార్. అండ్ మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 2 క్వశ్చన్లు అడిగాం కదా, 2 క్వశ్చన్లో మేము ట్రైలర్ చూసాక అడగాలనుకున్న క్వశ్చన్ ఒకటి, మీ స్పీచ్లు ఇందాక అడిగే క్వశ్చన్ ఒకటి. సో ఇక్కడే మీకు తేడా తెలిసిపోతుంది. ఇది ఆడియన్స్లోకి కూడా ఇదే మైండ్ సెట్లో వెళ్తే అది ప్రాబ్లం అవుతుంది మైండ్ సెట్. సార్ అదే సార్, ఇప్పుడు September 4th వాళ్ళు ఎలా తీసుకున్నా కానీ ఒక పాజిటివ్గా తీసుకున్నా సార్. ఇంకొకటి సార్, ఇక్కడ నేను ఇదే డయాస్ పైన అంత స్టేట్మెంట్ ఇచ్చి కూడా ఒక మాట అన్నాను. ఇక్కడ డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ 8 నుంచి 9 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి ఒక మంచి సినిమా చేశాము అనే పాయింట్. సార్ నేను 2017లో ఇండస్ట్రీకి వచ్చాను సార్. యూ బిలీవ్ మీ ఆర్ నాట్, నేను 10 సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను సార్. 25 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. కొన్ని సినిమాల్లో ఒక్కొక్క డైలాగు ఎగ్జాంపుల్ మీరు కళ్ళు మూసి బ్లింక్ చేసేట్టు వెళ్ళిపోతే నేను కనపడను సార్. అలాంటి సినిమాలు నేను చేశాను సార్. మజిలీ ఇలాంటి చాలా సినిమాలు ఇవి చేశాను. ఇంత కష్టపడి ఒక మంచి సినిమా చేశాము. అది పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది. రెండో పాయింట్ సార్, వాళ్ళు నెగిటివ్గా తీసుకున్నా పర్లేదు సార్, బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా కానీ బాగాలేకపోతే వాళ్ళు వేసుకుంటారు. అదే సినిమా బాగుంటే అది వాడి కాన్ఫిడెన్సే గెలిచిందంటారు సార్. నేను అదే అంటే మీరు చెప్పేదానికి తగ్గుతుంది, అది ప్రాబ్లం. అది మీరు చెప్పేదానికి ఏంటంటే సార్ ఆ కసితో చూస్తే మీరే ఇబ్బంది పడతారు, అందుకని చెప్పేది, అది వేరే విధంగా కాదు. మైట్ బి కరెక్టే సార్. అది వన్స్ వచ్చి కూర్చున్నాక సినిమా మార్చేస్తుంది అన్న నమ్మకం సార్. ఆ నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిశాంత్, సో అంటే ఇప్పటిదాకా మీరు ఈ స్పీచెస్ గురించి అది కాకుండా అసలు యాక్చువల్గా మీ కంటెంట్ మీరు ట్రైలర్లో అయితే రివీల్ ఏం చేయలేదండి యాక్చువల్గా వాట్ ఈస్ ద క్రక్స్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం అనేది. సో వాట్ షుడ్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ అంటే ఏం చెప్తారు అసలు? ఆడియన్స్కి ఒక సినిమా ఒక లైన్లో చెప్పాలంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో సంజు ఉంటాడు, ప్రతి ఒక్కరు సంజు లైఫ్లో సహా ఉంటుంది. ఈ సినిమా సహా లైఫ్ ఆఫ్ సంజు అంటే ఒక సంజు ఒక లైఫ్ జర్నీలో మీరు ఏదో ఒక పార్ట్లో కనెక్ట్ అయ్యే ఉంటారు. ఏదో ఒక ఫేజ్లో మీ లైఫ్లో ఇలాంటి జరుగుంటుంది, అరే జరుగుంటే బాగుంటుంది, అరే ఇలా జరగకూడదు అని ఏదో ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో మీకు ఇది కనెక్ట్ అయ్యే స్కోప్ ఉంది. ఫుల్ లైఫ్ జర్నీ ఉంది సార్. ఇది బేసిక్గా వన్ డేలో జరిగే స్టోరీ. సో కంప్లీట్ 4 స్టేజెస్ ఆఫ్ హిస్ లైఫ్. ఈ లైఫ్లో అతని లైఫ్లో ఎవరు సహాలు ఉన్నారా ఏంటి అనేది కంటెంట్. అది మచ్చి రివీల్ చేయలేదు ట్రైలర్లో మీరు అన్నట్టు. బట్ నాకున్న పాయింట్ ఏంటంటే దీంట్లో ఒక ఎమోషన్ ఉంది, ఒక ఇన్నోసెన్స్ ఉంది, ఒక కష్టం కనబడుతుంది అనేది ఆడియన్స్ గుర్తిస్తారా అనుకుంటున్నాను నేను. ఆ ట్రైలర్ చూసి అది ఇంపాక్ట్ అలా క్రియేట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. బట్ ఆడియన్స్ గుర్తించేలాగా దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారా? డెఫినెట్గా సార్. ఇప్పుడు మా ప్రయత్నం అదే కదా సార్. అదే కంటెంట్ అంటే September 4th రిలీజ్ అని చెప్పేసి అంటున్నారు. సో హార్డ్లీ ఒక వీక్ బిఫోర్ యూ రిలీజ్ ద ట్రైలర్. యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు సహా అనే సినిమా ఏంటి అనే జనాల్లోకి ఎంతవరకు తెలిసింది, లేదంటే మీరు ఈ 1 వీక్లో ఏం చేయబోతున్నారు? అసలు జనాలకి మీ సినిమా గురించి తెలియాలి అంటే ఇప్పుడు ఈ స్పీచెస్ ద్వారా ఎలా వెళ్తుంది అనేది సెకండరీ, బట్ మీ కంటెంట్ జనాల్లోకి వెళ్ళాలంటే ఏం చేస్తారు? సార్ మీకు అందరికి తెలుసు, ఇప్పుడు మేము మెన్షన్ చేసిన అందరు కొత్త వాళ్ళు, చిన్నవాళ్ళు. మీరు అన్నట్టు బ్యానర్లో ఏ బ్యానర్ పేరు లేదు, ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చేది. సపోర్ట్ చేస్తున్నారు అందరు ఇంటర్నల్గా. ఇప్పుడు బన్నీవాస్ గారి, వంశీనాథ్ భట్ గారు వచ్చి మాట్లాడడం, కిరణ్ భవరం గారు కానీ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి మెనీ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు బన్నీవాస్ గారు అన్నట్టు చాలా అలైన్ అవ్వాలి. చాలా ఫ్యాక్టర్స్ అలైన్ అవుతేనే ఒక సినిమా ఉంది, జనాలు థియేటర్కి ఈ రోజుల్లో రావాలి. ఇప్పుడు పాస్ట్ 1 month నుంచి మారింది అని అనుకుంటున్నాను. ఈ ఇరుముడి ఇదంతా మనకు అది నేను ఎక్స్పెక్ట్ చేసిన జనాలు ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. దీంట్లో ఒక ఎమోషన్ ఉంది. ఇది మనకి వాళ్ళు గెస్ చేస్తారు సార్. నేను ఆడియన్స్ అసలు ఎప్పుడు గ్రాంటెడ్గా తీసుకోను. వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ అని నేను బిలీవ్ చేస్తాను. మన తెలుగు ఆడియన్స్ ఇంకా ఇంటెలిజెంట్. వాళ్ళకి ఏ సినిమా చూడాలి, ఏ సినిమా చూడొద్దు అనేది చాలా క్లారిటీ ఉంటుంది. నా సినిమా వాళ్ళ వరకు ఎంతవరకు తీసుకెళ్తారనే దాంట్లోనే ఉన్నాము. అది ఎంతవరకు రీచ్ అయిందని నాకైతే తెలియదు ప్రజెంట్. బట్ ఇక్కడ నుంచి అగ్రెసివ్గా చేద్దామని ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రైలర్ ఈరోజే రిలీజ్ చేస్తాం కాబట్టి ఈ నెక్స్ట్ 1 week మా ప్రయత్నం మేము చేస్తాం సార్. అది మీరందరూ మీడియా కూడా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. 1 weekలోనే మీరు అంత రీచ్ అవ్వగలరా అని? ఇప్పుడు మీరు చేసే ఛాలెంజెస్ కానీ మీ కంటెంట్ రీచ్ చేయడంలో కానీ చాలా ఎక్కువ టైం లేదు మీకు. యా సార్. ఐ డోంట్ బిలీవ్ ఇప్పుడు మీకు 1 month బిఫోర్ నేను ట్రైలర్ ఇచ్చుంటే మా సినిమాకి వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయను సార్. సినిమా ట్రైలర్ చూసి ట్రైలర్తోనే డిసైడ్ అవుతుందని నేను నమ్ముతాను సార్. మీరు ఎన్ని ప్రమోషన్స్ చేసినా ఏం చేసినా కంటెంట్ సినిమా కంటెంట్ అనేది అర్థమవుతే దీంట్లో
కంటెంట్ ఉందా లేదా అని గెస్ చేస్తారు. అది వారం ముందు వచ్చినా 15 రోజుల ముందు వచ్చినా జనాలు సినిమా చూడాలని కూడా చూస్తారు సార్. వాళ్ళకి చూడాలనిపించిందంటే డెఫినెట్గా చూస్తారు, చూడొద్దు అనుకుంటే చూడరు సార్. అది 1 డేలో జరిగే సినిమా అంటున్నారు, ప్లస్ ఇది సైకలాజికల్ ట్రామా, లవ్ సంబంధించిందా, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. అదే సార్ చెప్పాను కదా, లైఫ్ జర్నీ ఉంటుంది, 4 ఫేజెస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ప్రతి స్టేజ్లో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అది ఫుల్ సర్కిల్ సార్, సర్కిల్ ఆఫ్ లైఫ్. సో అది ముందు వస్తుందా ఫ్లాష్ బ్యాక్ వస్తుందా అదంతా సినిమా సార్, సినిమాలో చూడాలి. సార్ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ సార్, కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్. అంటే ఈ ట్రైలర్ ఇది చూస్తుంటే ఏంటంటే గతంలో ఒకటి మన వడ్డే నవీన్ గారితో ఒక సినిమా వచ్చింది, నా ఊపిరి, ఇలా ఇలా సైకలాజికల్గా ఇలా ఉండేది. ఆ బేసుల్లో కనిపిస్తుంది. అంటే ఇందులో కొత్త పాయింట్ ఏం చెప్తున్నారు అసలుకి? సార్ ఇది నేను ఏదో పెద్ద 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 కథ రాసేసాను, మిమ్మల్ని చాలా ట్విస్ట్లు టర్న్లు మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయకుండా నేను తీసుకెళ్తాను ఇలాంటివి ఏం చెప్పట్లేదు సార్. నేను ఒక సింపుల్ కామన్ మ్యాన్ లవ్ స్టోరీ చేశాను సార్, కామన్ మ్యాన్ స్టోరీ తీశాను. దాంట్లో నా మెయిన్ యూఎస్పీ ఎమోషన్ సార్. మీరు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అతనితో కనెక్ట్ అయ్యి, ఆ సహా సంజుతో కనెక్ట్ అయ్యి లాస్ట్ మీకు ప్రతి సీన్ కనెక్ట్ అవుతుందనే నేను ఫీల్ అవుతున్నాను. నేను ఏదో ట్విస్ట్లు టర్న్లు చేసి కన్ఫ్యూజ్ చేసేసి ఏదో కొత్త పాయింట్, అంటే ఏదో కొత్త పాయింట్ ఉంటేనే చిన్నదైనా ఏదైనా ఉంటే కనెక్ట్ అవుతారు. అలాంటిది ఉందా అసలు? డెఫినెట్గా ఉంది సార్, డెఫినెట్గా ఉంది. కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ సార్. మీరు లాస్ట్ మినిట్ వరకు హుక్ అవుతారు, అది గ్యారంటీ సార్. ఆ కొత్త పాయింట్ అని రివీల్ చేయలేం కాబట్టి చెప్పలేను, బట్ మీరు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు హుక్ అవుతారు. వన్స్ సినిమా నుంచి బయటకు వచ్చాక నా గట్టి నమ్మకం సార్ ఇది, మీరు ఒక 1 అవర్ మినిమం 2 డేస్ అంటే మీరు ఒక సినిమా చూసాక సినిమా గురించి డిస్కస్ చేసుకునేది చాలా తక్కువ సార్ ఈ రోజుల్లో నాకు తెలిసి. ఆ సినిమా బయటకు వచ్చాక ఆ ఫీల్ మీకు క్యారీ అవుతుంది. ఈ సినిమా అది క్యారీ చేస్తుంది. మినిమం 2 డేస్ సంజు సహా మీ ఇళ్లలో ఉంటారు, అది గ్యారంటీ సార్. అది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ రోజులో చాలా వరకు థియేటర్లో దొరకని పరిస్థితి ఉంది. మంచి సినిమా అయినా పెద్ద పెద్ద సినిమాలు కూడా చాలా వరకు ఇది 4th చాలా సినిమాలు రిలీజులు ఉన్నాయి. 2వ తేదీనేమో పవన్ గారి బర్త్డే ఉంది, రిలీజ్లు అవుతున్నాయి చాలా సినిమాలు కూడా. సో ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మీకు థియేటర్లు దొరుకుతున్నాయా, ఎలా ఉంది ఏంటి అసలుకి? సార్ కాంపిటీషన్ ఎప్పుడు లేదు చెప్పండి సార్, ప్రతి వీక్ ఏదో ఒక సినిమా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు థియేటర్లు మీకు దొరుకుతున్నాయా? థియేటర్లు అదే సార్, ఇప్పుడు బన్నివాస్ గారు వంశీనంద్ భట్ గారు అన్నారు కదా, సో వాళ్ళ సపోర్ట్ ఉంది. మేము కంటెంట్ జనాల్లో తీసుకెళ్ళి ఇంకా మనకి మంచి రిలీజ్ దొరుకుతుందని నాకు కోరుకుంటాం. అంటే ఇంకా మీకు థియేటర్ ఫిక్స్ కాలేదు కదా? థియేటర్ ప్రాబబ్లీ 1 డేలో అయిపోతుంది సార్. శివ గారు ఎంత కాంపిటీషన్ ఉన్నా ఎవరు వచ్చినా ఒకరికొకరు పోటీ. మీ సినిమా కూడా వాళ్ళకి పోటీ ఎందుకు కాకూడదు? ఎవరికి సార్? వేరే సినిమాలకి మీ సినిమా కూడా పోటీ ఎందుకు కాకూడదు? వాళ్ళతో మీరు పోటీ అండి. ఏ సినిమా అయినా ఒక సినిమాకి పోటీ, ఇది కూడా పోటీలో నిలిచింది కాబట్టి మా సినిమానే పోటీ అని గట్టిగా చెప్తున్నారు మీరు, మీ మాటల్లో అర్థం అవుతుంది. సో అంటే మీరు చూసిన కంటెంట్ కావచ్చు చాలా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉంది. సో ఏంటి అసలు ఈ బేసిక్లో ఇది కంటెంట్ ఆడియన్కి ఇవ్వాలనేది ఎందుకు అనిపించింది? ఆడియన్ ఈ కంటెంట్ బాగా చూస్తారు అనేది ఎందుకు అనిపించింది? ఓకే సార్, ఇరుముడిలో క్లైమాక్స్ చూసి అందరూ ఏడుస్తున్నారు సార్. నేను ఒక మాట చెప్తాను సార్, మా సినిమాలో లాస్ట్ 40 minutes ఐ హోప్, నేను రవితేజ పెద్దగా ఫ్యాన్ రవితేజ గారికి, అంతకంటే మంచి ఎమోషన్ ఉందని నా ఫీలింగ్ సార్. ఎమోషన్ మించింది ఏముంది సార్ చెప్పండి సార్? ఎండ్ ఆఫ్ ద డే అదే ఎమోషన్లో సార్. సో మీరు కొత్త సినిమా, న్యూ కమర్, ఇంతకుముందు మీకు ఎక్స్పీరియన్స్, ఇందాక చిన్న సినిమాలు అంటే పెద్ద సినిమాలు చేశాక నన్ను గుర్తుపట్టలేదు అన్నారు. సినిమా చూసిన తర్వాత కంటెంట్ బాగున్నా, అరే ఈ హీరో కాకుండా ఇంకో హీరో చేసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ అనే మాటలు వినిపిస్తాయి. సినిమా బయటకు వచ్చిన అలాంటి ఫీలింగ్ కలుగుతుందా, లేదంటే నిన్నుగా గుర్తుపట్టి సహలో లైఫ్ ఆఫ్ సంజు అనేది తీసుకెళ్తారా? సార్ నేను చెప్పేది ఒకటే సార్, ఈ సినిమా చూసిన తర్వాత ఐ మైట్ బి మీకు ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించవచ్చు, ఖచ్చితంగా వీడు పర్ఫెక్ట్గా చేశాడరా, వీడు కాకుండా ఇంకోటి ఎవరు చేయలేడు అనే ఫీలింగ్ అయితే నేను తెప్పిస్తాను సార్. ఒక న్యూ కమ్మర్గా, అంటే ఇప్పుడు స్టార్ నుంచి నేను మాట్లాడలేదు సార్, నా డెబ్యూ మూవీ ఇది. ఒక డెబ్యూ మూవీకి ఏం చేశాడరా, పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు వీడు అనేది ఖచ్చితంగా వస్తుంది సార్. ఇంకొకరిని ఊహించుకోలేరు సార్, అదైతే నేను 100% అంటే మొదటి నుంచి కూడా కిరణ్ అబ్బవరం కావచ్చు, ఇప్పుడు బన్నివాస్ గారు, వంశీ గారు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే కంటెంట్ ఉంటే ఎవరైనా వచ్చి యూనివర్సల్ సపోర్ట్ చేస్తుంది అన్నట్టు కంటెంట్ బేస్డ్లో. సో ఈ కొత్త వాళ్ళ పాత వాళ్ళ పక్కన పెడితే కంటెంట్, ఆడియన్స్ కావాల్సిన కంటెంట్ ఉంటే ఎవరైనా వచ్చి సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ని ఎంతవరకు మీరు నిలబెట్టుకుంటారు? 4th సో వీళ్ళ నమ్మకం కావచ్చు, ఆడియన్స్ మీకు థియేటర్ రావాలనేది ఆ కాన్ఫిడెంట్ ఎంతవరకు ఉంది సార్? అదే సార్, కంటెంట్ ఇస్ కింగ్ అంటారు కదా సార్, మా సినిమాలో కింగ్ లాంటి కంటెంట్ ఉంది సార్. అదే సార్ మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాము. కాదండి, ట్రయల్ మీరు కంటెంట్ అంటున్నారు కదా,
ట్రైలరే మాట్లాడేస్తుంది కదా అంతా, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. సార్ మాట్లాడాలి సార్, మాట్లాడకపోతే ఒక్క నిమిషం. మాట్లాడాలి సార్, మాట్లాడకపోతే ఎట్లా తెలుస్తుంది సార్ చెప్పండి. ఇప్పుడు నేను ఒక మంచి సినిమా అని చేసి నేను చెప్పకపోతే ఎవరికి ఎట్లా తెలుస్తుంది సార్? ఇప్పుడు సింపుల్ అనుకుందాం, మీరు అన్న మాటే ప్రకారం మేము కాలాన్ని తిరిగేసాం సాంగ్ రిలీజ్ చేసాం సార్. సాంగ్ చాలా బాగుంటుంది. మీరు చూస్తే ఏ చిన్న సినిమాలో ఈ మధ్య కాలంలో ఎవరు అటెంప్ట్ చేయలేదు. అది సినిమాలో ఉండదు, సినిమాలో వేరే సీన్లో వచ్చే సాంగ్ అది. మేము దాన్ని ఒక మ్యూజిక్ వీడియో లాగా చేసి చాలా పెట్టి చేసాము. ఆ లెక్కన కంటెంటే స్పీక్ అయితే అంత మంచి కంటెంట్, అంత మంచి సాంగ్, అనురాగ్ గారు అంత బాగా పాడారు. ఇప్పటికే వెళ్ళిపోవాలి కదా సార్ జనాల్లోకి, మరి ఎందుకు వెళ్ళలేదు సార్? సార్ ఈ రోజుల్లో నీ కంటెంట్ ఎంత బాగున్నా నువ్వు మాట్లాడాలి సార్, నువ్వు మాట్లాడకపోతే తెలియదు. ఓకే, రిలీజ్ అంటే కాంపిటీషన్లో రిలీజ్ చేస్తున్నారు, దానికి తగ్గట్టుగా ప్లానింగ్ మీ వైపు నుంచి ఏమైనా చేసుకున్నారా? ముందు ప్రీమియర్స్ వెయిటింగ్ కానీ, కొంతమంది షోలు చూడటం కానీ. ప్రీమియర్స్ ప్లాన్ చేసుకుంటున్నాం సార్. సెకండ్ నుంచే పడతాయి సార్ ప్రీమియర్స్. మినిమం మేము 5 to 10 మేము నమ్మేది వర్డ్ ఆఫ్ మౌతే నమ్ముతున్నాం సార్. జనాలకు చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. దాని తగ్గట్టే ప్లానింగ్స్ జరుగుతున్నాయి సార్. వచ్చే ఆడియన్స్కి మీరు ఏం చెప్తున్నారు? ఓపెన్ మైండ్తో రావాలా, ఎలా ఈ సినిమా చూడాలనుకుంటున్నారు అని చెప్పేసి. సార్ నేనైతే ఇంతకుముందు చెప్పిన దానికి స్టిక్ అయి ఉన్నాను సార్. మీరు ఒక లవ్ స్టోరీలో, ఒక ఎమోషనల్ లవ్ స్టోరీలో, ఒక జెన్యూన్ లవ్ స్టోరీ చూసేటప్పుడు మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటారో దానికి మించే పెట్టుకోరండి. అంటే నేను అనేది సార్, ఇప్పుడు మేము కొత్త వాళ్ళము, మా మొక్కలకి తెలియదు, ఇదో చిన్న సినిమా అనే భావన తీసేసి మీరు ఒక మంచి సినిమా చూడబోతున్నారు. మీరు చూసిన ఇప్పుడు వరకు కొన్ని సినిమాలు చూసుంటారు, సో లిస్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అందులో డెఫినెట్లీ ఈ ఫిల్మ్ చేరబోతుందనే కాన్ఫిడెంట్తో రండి. మేము మిమ్మల్ని 0.01% కూడా ఇది డిసప్పాయింట్ చేయము, అది 100% సార్. అందరు కొత్త వాళ్ళే ఉన్నారు కదా, ఏంది ఆర్టిస్ట్ మిగతా వాళ్ళు ఎవరు కూడా పెట్టలేదు ఎందుకని? సార్ కావాలని పెట్టలేదు సార్, ఇది కావాలని తీసుకున్న డెసిషనే సార్. మా యూస్పీ అది సార్. ఒక ఫ్రెష్ స్టోరీని కొత్త వాళ్ళతో చెప్తేనే బాగుంటుంది సార్. శివ గారు, ట్రైలర్ చాలా బాగుంది అండ్ మీ స్పీచెస్ కూడా బాగున్నాయి. బేసిక్గా ఏంటంటే September 4th ప్రభాస్ గారి డైరెక్టర్, ప్రొడ్యూసర్గా, అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్ బాయ్ హీరోగా వస్తున్న సినిమా వస్తుంది. మరి అదేంటి, ఏమైనా కాంపిటీషన్ ఏమన్నా అవుతుంది అనుకుంటున్నారా? ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంటుందా మీకు? సార్ మా హీరోయిన్ మాట్లాడతారు సార్. ఒక్క నిమిషం, దీనికి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఆ ఫిల్మ్ ప్రభాస్ గారి ఫ్యాన్ బాయ్ ఫిల్మ్ అయితే ఈ సహా ప్రభాస్ గారి ఫ్యాన్ గర్ల్ సినిమా. సో మా ఆయన కథలు కూడా ప్రభాసే ఉన్నారు. మా వాళ్ళు నాకు కూడా సపోర్ట్ చేస్తారు. అక్కడ ఎంత సపోర్ట్ చేస్తారో మా వాళ్ళు నాకు కూడా అంతే సపోర్ట్ చేస్తారు. సో డైరెక్టర్ గారు, బేసిక్గా ఏంటంటే సినిమా లాస్ట్లో అంటే ఒక హ్యాపీ ఎండింగ్తో ఎండ్ అవుతుందా, లేకపోతే సాడ్ ఎండింగ్తో ఎండ్ అవుతుందా సినిమా అనేది ఎట్లా ఉంటుంది? ఎమోషన్ అయితే ఉంటుంది బ్రో. అది సాడా హ్యాపీయా అనేది అది నేను ఇప్పుడు రివీల్ చేయలేను సార్. డైరెక్టర్ గారు, సార్ చెప్పండి సార్. డైరెక్టర్ గారు, ఎవరికి బిడ్డ వాళ్ళకి ముద్దు అన్నట్టుగా మీ సినిమా మీకు ముద్దే, మేము కాదనం. సో మీ కాన్ఫిడెన్స్కి మేము అభినందిస్తూ, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సీన్స్ అట్రాక్ట్ అవుతారు? లవ్వా, ఎమోషనలా, ఏ సీన్స్కి బాగా? సార్ నేను అలా సినిమాని డివైడ్ చేసి చూడండి సార్. నేను కథ రాసుకుంది ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ప్రతి సీన్ వర్క్ అవుతుందని రాసుకుంటాము. ప్రతి సీన్ ఆ జర్నీలో భాగమే, కంటెంట్లో భాగమే. ప్రతి సీన్ పేలుతుందనే రాసుకుంటాం. కాబట్టి సినిమా మొత్తం మిమ్మల్ని 10 సీన్లు ఉంటే 10 సీన్లు మిమ్మల్ని కనెక్ట్ అవుతారు. 10 సీన్లు బాగా తీసారా అనిపిస్తుంది. అది సార్. సాంగ్స్ పరంగా యూత్కి ఎంత అట్రాక్ట్ అవుతుంది? ఇప్పుడు ఇందాక చూపించే ట్రైలర్ బిట్స్ చూస్తే కొన్ని ఓల్డ్ ఏజ్ గెటప్లో కనిపించినాయి. అవును సార్. అవి ఎమోషనల్గా ఎట్లా ఉంటాయి అసలు సినిమాలో? ఖచ్చితంగా ఎమోషన్ ఉంటుంది సార్. నేను అదే చెప్పాను, బిగ్గెస్ట్ స్మాల్ ఫిలిం ఆఫ్ ద డికేడ్ అని పెట్టిన ఉద్దేశము, మా సినిమా చిన్నది బట్ మా సినిమాలో ఉన్న ఎమోషన్ చాలా పెద్దది. యూనివర్సల్ ఎమోషన్ ఉంది, చాలా పెద్ద ఎమోషను. సో ఈ లాస్ట్ డికేడ్ అని పెట్టడానికి కూడా రీజన్ మేము ఏదో ఎవరితోనో కంపేర్ చేసుకోవడము, మేము కనబడాలి ఇది అని కాదు. లాస్ట్ వచ్చిన 10 డికేడ్లో ఆ జాబితాలో మా సినిమా కూడా యాడ్ అవుతుంది అన్న నమ్మకంతో, గుర్తుండిపోతుంది అన్న నమ్మకం సార్. అది జనాలు డిసైడ్ చేస్తారు సార్. హీరో గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, మీరు రవితేజ గారు ఫ్యాన్ అని చెప్పారు. నాకు ట్రైలర్ అది చూసుకుంటే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ గుర్తొచ్చింది రవితేజ గారిది. దానికి దీనికి ఎంతవరకు సంబంధం ఉంది? నెక్స్ట్ యాక్చువల్గా ఇది ఒక సంజు ఒక పెయిన్ అని అర్థమవుతుంది సినిమా త్రూ అవుట్. అయితే లాస్ట్కి వెళ్ళాక సంజుని తిట్టుకుంటారా ఏంటి సార్? దీనికి నేను ఒక వేరే రకంగా ఆన్సర్ చేస్తాను సార్. పాయింట్ సార్, ఇప్పుడు మనం అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాము. మనందరికి ఒక ఎమోషన్ ఉంటుంది. మనకి ఎలా ఉంటుందంటే మనం డబ్బులు సంపాదించాలి, మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, మన భార్య పిల్లలకి ఇబ్బంది రాకూడదు అనే పాయింట్లో మనం దాంట్లో పడిపోయి మనం కొన్ని వాళ్ళ టైంని, వాళ్ళ ప్రీషియస్ టైంని మనము ఎంకరేజ్ చేయం. అంటే ఎట్లా చెప్పాలంటే మనం వాల్యూ ఇవ్వం. అలాంటి పాయింట్ ఒకటి ఉంటుంది సార్. పాయింట్ అది సిచ్యువేషన్ సార్. మీరు వాడిని తిట్టుకుంటారా, లేకపోతే వాటితో జాలి చూపిస్తారా, లేకపోతే అయ్యో పాపం వాళ్ళ లైఫ్లో ఇలా అయ్యిందే, లేకుండా ఉంటే ఇంకా బాగుండేది,
మంచోడాడు పాపం అనవసరంగా అనే ఫీలింగ్ వస్తుందా అనేది ఇంకా మీరు చూసాక మీరే డిసైడ్ అవ్వాలి సార్. డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్ మీకు. ట్రైలర్ చాలా బాగుంది సార్. నా ఆటోగ్రాఫ్కి దీనికి సంబంధం లేదు సార్. ట్రైలర్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా ఇందాక అంటే హీరో గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, అంటే డైరెక్టర్ గారు చాలా కామ్గా ఉంటారు, షూటింగ్ టైంలో కూడా చాలా సీన్స్ చేసిన తర్వాత లాస్ట్కి ఇలా ఫీల్ అవుతారు, అలా చేస్తే బాగుండేది కదా అని. సో యాజ్ అ డైరెక్ట్ సీన్స్ కాదు సార్, నేను షూటింగ్లో ఇప్పుడు బేసిక్గా మనం 4 scenes అనుకుంటాం కదా సార్. మనం అనుకున్నట్టు ఎప్పుడు సీన్స్ జరగవు. వర్షం పడవచ్చు, లేకపోతే డిఫరెంట్ సినారీస్ కావచ్చు. బట్ మనకేంటంటే చిన్న సినిమా కాబట్టి ఒక టార్గెట్ ఉంటుంది, పర్ డేలో 3 scenes 4 scenes తీయాలని చెప్పని. మనోడు నేను టెన్షన్ పడిపోతా ఉంటా, ఒక 2 scenes అయ్యాయి, మధ్యాహ్నం సాయంత్రం అయిపోతుంది, ఇంకో 1 hour ఉంది, ఈ సీన్ అన్న అవ్వాలి అట్లీస్ట్ అని చెప్పి నేను టెన్షన్ పడిపోతుంటా. బట్ మనోడు చాలా కూల్గా కంపోజ్డ్గా, అంటే ఎందుకంటే చూపిడు పొరపాటును కూడా ఆ ఫ్రస్ట్రేషన్ కానీ అది కానీ చూపిడు. బట్ అయి ఉంటే బాగుండేది అని ఇట్లా పిసుకుంటా ఉంటారు కదా చేతులు, అయిపోయి ఉంటే బాగుండేది అలా. అదే అంటున్నాను డైరెక్టర్ గారు, అంటే ఈ సినిమాకి అయితే ఇంతవరకు ఓకే, నెక్స్ట్ సినిమాకి మీరు కాన్ఫిడెంట్గా అంటే చెప్పేసేయండి, అంటే హీరో గారు ఎవరికైనా కానీ ఏదైనా డైరెక్ట్గా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే డైరెక్షన్ స్ట్రాంగ్ ఉంటేనే సినిమా కూడా కొంచెం ముందుకు వెళ్తుంది కదా. మనోడు చాలా స్ట్రాంగ్ సార్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మనోడు పాయింట్ ఏంటంటే అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ వస్తే నేను చెప్పే పాయింట్ తప్ప, మనోడు ఎంత స్ట్రాంగ్ లేకపోతే శేఖర్ చంద్ర గారిని ఒప్పించి ఇంత మంచి మ్యూజిక్ తీసుకుంటారు సార్. అది మ్యూజిక్ అనేది మ్యూజిక్ డైరెక్టర్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఎట్ ఏ టైమ్ డైరెక్టర్ టేస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది సార్. మనోడు చాలా స్ట్రాంగ్ సార్. డైరెక్టర్ గారు, నార్మల్గా సినిమా చూస్తే ఒక లాయల్ లవ్లా థీమ్ అనిపిస్తుంది, కానీ మీరు చూపించే విజువల్స్లో ఇందులో చూసినట్టయితే 2 హీరోయిన్లు కనిపిస్తున్నారు. సో ఏంటిది? అండ్ ఈ హీరోయిన్ నీ దగ్గర నుంచి హీరోయిన్స్ గురించి క్వశ్చన్ వస్తుందని. బట్ సరే, మన హీరోయిన్స్ 2 ఉన్నారు, అదే చెప్తున్నాను కదా. లైఫ్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. మన లైఫ్ మనం మూవ్ ఆన్ అవుతూనే ఉంటాం, బట్ కొన్ని ఎమోషన్స్, కొన్ని రిలేషన్స్, కొన్ని ఫీలింగ్స్ మనతో పాటు క్యారీ అవుతుంటాయి. ఫర్ ఏ టైం బీయింగ్ మనం మర్చిపోవచ్చు, బట్ ఏదో ఒక పాయింట్లో ట్రిగర్ అవుతాయి. సో అలాంటి ఒక ఎమోషన్ సంజు లైఫ్లో ఉంది, అది ఏంటి అని సినిమాలో చూడాలి బ్రో. ఓకే, అంటే ఈమె కూడా యాక్ట్రెస్ కదా సినిమాలో. అవును, మరి మాతో పాటు కూర్చోబెట్టరండి. ఏమో బ్రో, అంటే బేసిక్గా నువ్వు ఇందాక మాట్లాడుతున్నప్పుడు అన్నావు కదా పరిచయం చేయలేదని చెప్పని, అట్లీస్ట్ నీ పక్కన కూర్చోబెట్టు. లేదు శ్వేత గారు, మీరు గుండు గీసుకుంటా అన్నారు కదా, ఒకవేళ నిజంగా అలాంటి పొజిషన్ వస్తే నిజంగా తీసేస్తారా? ఆ పొజిషన్ రాదనే కదండి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చాను. ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ ఇచ్చినందుకు నిలబెట్టుకుంటాను, చూడండి. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. శివ గారు, హాయ్ చరణ్ టాక్ తెలుగు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సాంగ్ నేను ముందే చూశాను, వెళ్ళలేదు కదా అని మీరు అనుకున్నారు, కానీ చాలా మందికి వెళ్ళింది మీ సాంగ్. చాలా బాగున్నాయి విజువల్స్. థ్యాంక్ యూ బ్రో. బట్ ఏంటంటే ఈ మధ్య కాలం వచ్చిన సినిమాలు హిట్ కానీ ఫ్లాప్ కానీ ఆడియన్స్ కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. బట్ మీ సహా ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది? అదే సార్ చాలా రోజులైంది తెలుగులో ఇంత మంచి సినిమా వచ్చి ఒక సార్ ఫ్యామిలీ ఎమోషన్స్ మించిన సినిమా లేదు సార్. అది కామెడీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనిల్ రావుపూడి గారు ఫ్యామిలీ ఎమోషన్స్తో వచ్చి కామెడీతో అంత పెద్ద హిట్ కొడుతున్నారు. మన సినిమా ప్యూర్ ఎమోషన్ సార్, అండ్ ఫ్యామిలీ డ్రామా. నేను చెప్తున్నా కదా, ఈ సినిమా కానీ మేము అనుకున్నట్టు కానీ ఫ్యామిలీస్ని కానీ కరెక్ట్గా కనెక్ట్ అయితే నేను చెప్తున్నాను సార్, టికెట్ మొక్క దొరకదు. శనివారం సాయంత్రానికి టికెట్ మొక్క దొరకదు. సో మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు, మీ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. బట్ కరెక్టే సార్, బట్ ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? సార్ ఈ కాన్ఫిడెన్స్ ఏదో ఇప్పుడు రాలేదు సార్. నేను 3 months బ్యాక్ ఫస్ట్ కాపీ చూసినప్పుడే చెప్పాను సార్. నేను ఈ కంటెంట్ విన్నప్పుడే నాకు తెలుసు సార్, ఒక సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనకి మేకింగ్లోనే అర్థమైపోతుంది సార్. కొన్ని సీన్స్ మేము చేసుకుంటూ వస్తున్నప్పుడే మాకు అర్థమైపోయింది ఈ సినిమా కష్టంగా కొడతామని. అండ్ మేము ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఇంకా డబుల్ అయింది సార్. అదే సార్, మేబీ ఐ మై ఫెల్ట్ ఓవర్ కాన్ఫిడెంట్, బట్ September 4th ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను సార్. మీరందరూ కూడా కొంచెం ఏంటి ఇలా ఉన్నాడు అనే ఫీలింగ్ రావచ్చు, బట్ మీరందరితో కూడా నేను మాట్లాడతాను సార్ September 4th. మీరందరూ కూడా నీ కాన్ఫిడెన్స్ నిలబడింది అంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సార్. మీ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా డైరెక్టర్ ఇక్కడే. సో మీ కాంటెంట్ బాగుంది, అండ్ ఇప్పుడు ఆడియన్స్ చాలా జడ్జ్మెంటల్గా ఉంటారు సార్. లైక్ ఇది థియేటర్కల్ ఫిల్మ్, ఇది ఓటీటీ ఫిల్మ్, దే కేటగరైజ్ చేసుకుంటారు. ఇది ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాం అండ్ ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఆడియన్స్ వస్తారు. సో సహా అనేది ఇట్స్ ఓటీటీ ఫిల్మ్, తర్వాత ఎప్పుడైనా ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లైక్ ఆ రోజు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, చాలా రిగ్రెట్ అవుతారు సార్. థియేటర్లో చూడలేదని రిగ్రెట్ అవుతారు. ఒకసారి ఓటీటీలో చూద్దాం అనుకుంటే మాత్రం ఈ ఎమోషన్ నేను థియేటర్లో చూసుంటే బాగుండేది అన్న ఫీలింగ్ డెఫినెట్గా వస్తుంది. బట్
సార్ అదే ఆడియన్స్ డిసైడ్ అయితే అది మనం ఏం చేయలేము సార్. అది మా కంటెంట్, ఇంకా వాళ్ళని ఆ కంటెంట్ చూసి వాళ్ళకి ఓటీటీలో చూడాలనిపించింది అంటే మనం ఏం చేయలేము సార్. అది థియేట్రికల్గా ఈ సినిమా నడుస్తుంది. వాళ్ళు వన్స్ ఓటీటీలో చూసాక డెఫినెట్గా రిగ్రెట్ అవుతారు. ఇది థియేటర్లో చూసి ఉండాల్సిందే. అరే ఇలాంటి ఎమోషన్ నేను ఎక్స్పీరియన్స్ చేయను సార్. నేను అదే సార్, సహా ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫిలిం, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎమోషన్స్. ఒక ఎమోషన్ని మీరు క్యారీ చేస్తారు. అది నేను పదే పదే చెప్తున్నాను. అదే సినిమా చూసాక ఆ ఇంపాక్ట్ మీకు ఆ రోజు డెఫినెట్గా ఉంటుంది. మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి డిస్కస్ చేస్తారు, లేదా పక్కన వాళ్ళతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఈ సినిమా ఏంట్రా సినిమా, ఒక అట్లీస్ట్ మీరు ఒక 2-3 సీన్లనే డిస్కషన్ పెడతారు సార్ ఇంటికి వెళ్ళి సినిమా చూసి. అందుకే పొరపాటు ఒక్కరు రాకండి సార్ థియేటర్కి. కలిస్తే ఫ్రెండ్స్తో రండి, లేదంటే లవర్తో రండి, లేదా వైఫ్తో రండి. ఒక్కరు వస్తే మాత్రం మీరు ఇంటికి వెళ్తారో, ఇంటికి జాగ్రత్తగా వెళ్తారో, ఎటు వెళ్తారో తెలీదు. అదైతే నేను గ్యారంటీగా ఇస్తాను సార్. ఆ ఇంపాక్ట్ అయితే మీ మీద ఉంటుంది. ఓకే అండి, అది ఇందాక చెప్పారు కదా శివ గారు, మీరు మాట్లాడుతూ ఇందాక అన్నారు కదా, లైక్ అంత గ్రూప్లో వచ్చినప్పుడు హిట్ కొడితే ఇండస్ట్రీ మొత్తం మన సైడ్ చూస్తుంది. అది వన్ కైండ్ ఆఫ్ ఇట్స్ ఎ వెరీ కాన్ఫిడెంట్ స్టేట్మెంట్ మీరు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ అదే దానికి కాంట్రాడిక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, అంత ఫ్లోలో వచ్చి కొట్టుకెళ్ళిపోతే మంచి సినిమాని మీరే కిల్ చేసుకున్నట్టు. ఇట్స్ రిలీజ్ డేట్ అనేది కూడా మ్యాటర్, లైక్ 4th అనేది. సో 4th అని ఎందుకు ఇప్పుడు ఫిక్స్ అయ్యారు సార్? 4th అని మేము ఎప్పుడో ఫిక్స్ అయ్యాం సార్. యాక్చువల్లీ ఇప్పుడు కాదు సార్, అది మేము 4th అని మెంటల్లో ఫిక్స్ అయిన తర్వాతే చాలా సినిమాలు వచ్చాయి. మేము ఒక 3-4 months బ్యాకే మేము September 4th వస్తున్నామని ఫిక్స్ అయ్యాం. మేము అన్ని పనులు మాకు అక్కడ టైం వస్తుందని చెప్పని. అండ్ పాయింట్ సార్, ఎస్ సార్ సినిమాలు ఉన్నాయి సార్, నేను కాదనట్లేదు. నేను అనే పాయింట్ ఏంటంటే, మీరు గమనిస్తే ఆ సిచ్యువేషన్లో అక్కడ September 4th వస్తున్న సినిమాలు మన డిఫరెంట్ జోనర్ సార్. మా జోనర్ డిఫరెంట్, మీకు అర్థం కాదు. బ్రహ్మావరుసు వెనక ఉంది, అల్లా నరేష్ గారు కామెడీ, అది ఆయన మళ్ళీ కామెడీ కంబ్యాక్ చేస్తున్నారు. అది సూపర్ హిట్ అవుతుంది పక్కాక. రోమాంచకం ఉంది, సందీప్ రెడ్డి గారి పేరుంది, అది ఖచ్చితంగా రామ్ కష్టంగా ఆడుతుంది. మాది నేను చెప్తున్నాను సార్, మాది ఫ్యామిలీ ఫిల్మ్ సార్, విత్ అన్నీ ఉన్నాయి అండ్ పర్ఫెక్ట్ ఎమోషన్తో కరెక్ట్గా ఉన్న సినిమా సార్. అది పాయింట్. అప్పుడు ఒక 3-4 సినిమాలు హిట్ అయ్యి ఆడియన్స్ ముందు ఆప్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏది చూడాలనిపిస్తే చూస్తారు కదా, మన బెటర్ ఆప్షన్ ఉంటుంది కదా వాళ్ళకి. సార్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి కదా సార్, చాలా సినిమాలు రిలీజ్ అయ్యి అన్ని ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి కదా సార్. సార్ సినిమాలు బాగుంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వెళ్తారు సార్. పోనీ శుక్రవారం వాళ్ళు చూసిన శనివారం మర్చి వస్తారు కదా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో మ్యామ్, ఐ థింక్ అంతకుముందు మీరు చాలా మూవీస్ చేశారు. ఐ మీన్ లైక్ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్లో అట్లా చేశారు. సో ఇది మీ ఫస్ట్ మూవీ కదా, హౌ ఇస్ యువర్ ఫీలింగ్ ఆన్ దిస్ మ్యామ్? అంత చిన్న క్యారెక్టర్స్ చేసి ఒక్కసారిగా లీడ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే అందరికీ ఛాన్స్ రాదు, బట్ నాకు వచ్చింది అని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ వీళ్ళతో వర్క్ చేయడం నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నాకు డెబ్యూ ఫిల్మే ఇంత మంచి టీంతో వర్క్ చేసే అవకాశం వచ్చింది. వీళ్ళందరూ టీం కాదు చెప్పాలంటే, వీళ్ళందరూ నా ఫ్యామిలీలానే వర్క్ చేసాం మేము. సో చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ. హీరో గారు, సారీ, సో సాంగ్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం యాక్చువల్గా అలా బ్లాక్ సారీ అలా ప్లెయిన్ సాంగ్స్ చాలా వస్తుంటాయి, బట్ అలా కట్ అవ్వడం కానీ అది చాలా కొత్తగా అనిపించింది. అండ్ మోర్ దెన్ ఎప్పుడు అలాంటి వాటిలో అమ్మాయి బాగుంటుంది అనిపించేది, బట్ ఫస్ట్ టైం మీరు చాలా బాగున్నారు దాంట్లో. మ్యామ్ ఒక్క నిమిషం మ్యామ్, అది మా టీం విన్నారా సార్? బేసిక్గా ఎంతసేపు హీరోయిన్కే ఫ్యాన్స్ మా టీం అంతా, నాకు అసలు దేకను కూడా దేకరు. రే చూడండి, లేదు చాలా బాగుందండి. సో సాంగ్, ఇలాంటి సాంగ్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఓన్లీ ఫర్ ఇది ప్రమోషన్ పర్పస్ కానీ ఇట్లా ఏమైనా రిలీజ్ చేశారా? సార్ ఇలాంటి మేకింగ్ సాంగ్ అయితే ఇది ఒకటే అండి, రిమైనింగ్ అన్ని సినిమాలో సాంగ్స్. సాంగ్ సినిమాలో మెయిన్ ఎమోషన్ అండి సాంగ్. సో అందుకే దాన్ని బయటికి రివీల్ చేయలేం కాబట్టి మ్యూజిక్ వీడియో చేసి రిలీజ్ చేసామండి. అది రివీల్ చేసే స్టోరీ అర్థమైపోతుంది. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ లుక్స్ కూడా ఫేజెస్ ఒక స్కూల్ స్టేజ్ నుంచి చూపించారు. సో దానిలో కూడా మీరు చాలా సూట్ అయ్యారు. బేసిక్గా ఒక దానిలో ఉంటే ఇంకొక దానిలో సూట్ అవ్వరు అట్లా ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఈ చూసిన సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ ఇవన్నీ నాకు మీరైతే చాలా బాగా చేశారు అనిపించింది, బాగా సూట్ అయ్యారండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హీరోయిన్ గారు, మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ కాన్ఫిడెన్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు మామూలు విషయం కాదు, అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఒకవేళ సినిమాలో ఏమైనా మిస్ మ్యాచ్ అయితే, మీరు అనుకున్న స్టేజ్కి వెళ్ళకపోతే మీ రియాక్షన్ ఏంటి? అంటే ఏం చెప్తారు? అంటే నెక్స్ట్ మూవీకి నేను ఇందాక నెక్స్ట్ మూవీ అంటే ఒకవేళ నెక్స్ట్ మూవీకి ఏదైనా మళ్ళీ ఇలాంటి ప్లాన్స్ ఏం చేయకుండా ఉంటారా? ఇలాంటి స్టేట్మెంట్స్ ఇంకా ఇచ్చుకొని ఉంటారా? నెక్స్ట్ సినిమా రాకపోతే సో ఇందాక చెప్పినట్టు నేను ఈ ఆ స్టేట్మెంట్ నేను అంటే గుండు గీసుకుంటాను అన్నాను కదా, ఆ పరిస్థితి ఇందాక కూడా అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఆ పరిస్థితి రాదు, అది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎందుకంటే మా కథలో ఉన్న దమ్ము అట్లాంటిది. సో ఖచ్చితంగా ఏ ఎఫెక్ట్ ఉండదు, మీరు చూస్తారు September 4th. 200% ఆ సిచ్యువేషన్ రాదు.
హీరోయిన్ గారు, అదే యాక్చువల్గా మీరు ఇందాక నుంచి అదే ఒకవేళ మీకు నచ్చకపోతే అమీర్పేటలో గుండె కొట్టుకుని తిరుగుతానని చెప్పి స్టేట్మెంట్ తిరుగుతాను కాదు, సెంటర్లో నించుంటాను స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ హిట్ అవుతే ఏం చేస్తారు? హిట్ అయితే ఆడలు పడతాను, మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ బ్లాక్ శారీలో రండి సరిపోద్దండి, ఇంకేం అక్కర్లేదు. ఏంటి అర్థం ఆ బ్లాక్ శారీలో వచ్చి కనిపించండి సరిపోద్ది. తప్పకుండా సక్సెస్ మీట్ బ్లాక్ సారీ కట్టుకొని వస్తుంది. డైరెక్టర్ గారు శివ గారు సార్, ట్రైలర్ మొత్తంలో చూసుకున్నట్లయితే సహా గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు తనకి ఇక్కడ ఒక చిన్న మార్క్ హైలైట్ చేస్తారు కదా. కరెక్ట్. సో అంటే అదేమైనా అది సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ అండి, దాన్ని కూడా అది సినిమా చూస్తేనే తెలుస్తుంది. బట్ ప్రామినెంట్ ఇది ఉంది దానికి. గమనిస్తే ఆ పోస్టర్లో కూడా ఉందండి. శివ గారు, సార్ ట్రైలర్ చాలా బాగుందండి. ఇందాక మీరు చెప్పారు కదా కంటెంట్ కన్నా మనం సినిమా గురించి మాట్లాడుకోవాలని చెప్పి. సో మీరు చెప్తున్నప్పుడు నాకు అల్లు అర్జున్ సినిమా గుర్తొచ్చింది. సో జ్వల సినిమాలు చెప్తారు కదా డైలాగ్, అట్లా అనిపించింది. అంటే మీ ట్రైలర్ కంటెంట్ కన్నా మీరు మాట్లాడే స్పీచ్లు ఎక్కువ వైరల్ అయిపోతారు రేపటి నుంచి. ఏమో సార్ చూద్దాం. అంటే ఇప్పుడు రేపొద్దు నుంచి మీకు సినిమా హిట్ అయినా పట్ అయినా దీని గురించి మాత్రం ఖచ్చితంగా స్పీచ్లు అయితే వైరల్ అవుతాయి. అంటే ఇంటెన్షన్గా చెప్పారా లేకపోతే ఎమోషన్ బస్టే చెప్పారా? సార్ ఇంటెన్షన్గా చెప్పలేదు, ఏదో వైరల్ చేయాలని చెప్పని. నాకు కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఎమోషనల్ అయి చెప్పాను నేను. అంటే సార్ నేను స్టిక్ అయి ఉన్నాను సార్. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పేది ఒకటే సార్. నేను అంటే ఏదో చెప్పేయాలి ఫ్లూక్గా చెప్పలేదు సార్. నేను చెప్పే ప్రతి మాట నేను 100% కాన్షియస్తోనే చెప్పాను. నేను స్టిక్ అయి ఉన్నాను. September 4th నేను ప్రూవ్ చేసుకుంటాను. అది సార్ చాలా రేర్గా వస్తాయి సార్ మంచి సినిమాలు. ఎవ్వరూ ఈ సినిమా బాలేదు ఆ సినిమా బాలేదు అనే క్వశ్చనే లేదు. ఒక 2 days ఆ ట్రాన్స్లో ఉంటారు ఆ సినిమా చూసిన తర్వాత. అంత గట్ ఫీలింగ్ ఉంది కాబట్టి అంత గట్టిగా మాట్లాడుతున్నాను సార్. అంటే ఇందాక కూడా అన్నారు కదా 50 కోట్లు వస్తే మీరు థియేటర్లు ఇవ్వండి అని చెప్పి. అవును సార్. సో అంటే దాని మీద స్టిక్ అనే ఉన్నారా? స్టిక్ అయి ఉన్నాను సార్. నేను మాకు కానీ మంచి థియేటర్స్ ఇచ్చి ఫస్ట్ డే వర్డ్ ఆఫ్ మౌత్, మేము అనుకున్న వర్డ్ ఆఫ్ మౌత్ ఖచ్చితంగా వస్తే సార్ ఫ్యామిలీస్కి ట్రిగ్గర్ అవుతారు సార్. ట్రిగ్గర్ అయితే మీకు థియేటర్ చెప్తున్నా కదా సార్, ఫ్యామిలీస్ని మించిన ఆడియన్స్ ఎవరున్నారు సార్? ఫ్యామిలీస్ అంటే మనం అందరం కూడా ఫ్యామిలీసే కదా. ఇంకా అంతా గ్రూపులుగా వస్తారు. అంత మంచి సినిమా సార్. నేను స్టిక్ అయినాను సార్. కరెక్ట్గా మాకు థియేటర్స్ ఇచ్చి మాకు కానీ మా బ్యాగ్ కానీ నిలబడుకుంటే మేము కష్టంగా కొడతాం సార్. ఆ గ్రాస్ 50 crore గ్రాస్ కష్టంగా కొట్టి చూపిస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ సహా. సో September 4th థియేటర్స్ లో కలుసుకుందాం. టుడే ఆర్ PROs ఆర్ వంశీశేఖర్, ఈవెన్ బై UV మీడియా. థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూస్గా వస్తానే ఉన్నాయి.